చాలా సమయోచితంగా రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు జాయిన్ అవుతారు. మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే. నమస్తే అండి, నమస్కారం. మీకు మీ అక్కడ కూర్చున్నటువంటి అధికారులకు, మీ యొక్క సాక్షి వీక్షకులకు, ప్రేక్షకులకు, మా మహిళా లోకానికి అందరికి కూడా మీ ఛానల్ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సీతక్క గారు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవి కాకుండా మహిళలకి సమాజంలో నిజమైన స్థానం రావాలంటే ఏం చేయాలండి? ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రజల్లో ఎటువంటి మార్పు రావాలండి? అంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా మహిళల మీద ఉన్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించే క్రమంలోనే ఆ నిర్ణయం తీసుకున్నాం. మీకు తెలుసు, ఒక మహిళ బయటికి రావాలన్నా, అదేవిధంగా తమ ఇతరత్ర అవసరాలు తీర్చుకోవాలన్నా కూడా డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి సబ్జెక్ట్. వాళ్లకు ఆర్థిక భారం తగ్గించే క్రమం. అదేవిధంగా మేము ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆనాడు వైఎస్ఆర్ గారు ఎట్లయితే మహిళా సంక్షేమం కోసం పావుల వడ్డీ రుణాలు కానీ, అదేవిధంగా గ్యాస్ కనెక్షన్స్ కానీ, అభయాస్తం లాంటి పథకాలను పెట్టి అనేక మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఈరోజు మేము మళ్ళీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, రాజకీయ అధికారంలో కూడా వారు భాగస్వాములు అయ్యడం కోసం వారి యొక్క ప్రాధాన్యతను, భాగస్వామ్యాన్ని పెంచేటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలు ఈనాడు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా గవర్నమెంట్ తీసుకుంటుంది. కాబట్టి ఆర్థికంగా బలోపేతం చేయాలి, రాజకీయంగా కూడా అంటే గవర్నమెంట్లో తీసుకునేటువంటి నిర్ణయాలలో కూడా మహిళల యొక్క భాగస్వామ్యం ఉండాలి. అది గ్రామ స్థాయి నుంచి సెంట్రల్ వరకు కూడా ఉండాలి. సేమ్ టైంలో సామాజికంగా కూడా వారు ఇతరత్ర ఇలాంటి వివక్షతలు లేనటువంటి మహిళలు తమ గురించి తాము ఆలోచించుకునేటువంటి స్పేస్ ఉండాలి. సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఉండాలి. అది కుటుంబంలో కావచ్చు, అదేవిధంగా బయట కావచ్చు. అలాంటి నిర్ణయాధికారం అనేది సంపూర్ణంగా రావడం కోసం మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ బాల్య వివాహాలు లాంటి ఒక వికృతమైన సంస్కృతి కొనసాగుతోంది తెలంగాణ రాష్ట్రంలో. దీనికి పరిష్కారాలు ఉన్నాయా? ఎందువల్ల అంటే ఇది కేవలం ఆర్థిక అవసరాలు మనం తీర్చి కొంతవరకు బయటపడేది కాదు. ఆడపిల్ల భారం, ఆడపిల్ల అక్కర్లేదు అనే ఆ మైండ్ సెట్ ఎలా మారుతుందంటారు? ఉమెన్ అంటేనే బాలిక, అంటే ఆడవాళ్ళు అంటేనే రెండో తరగతి శ్రేణులుగా, తర్వాత మగవాళ్ళు సుపీరియర్, ఆడవాళ్ళు తక్కువ, ఎందుకు పనికిరానటువంటి ఇంకా దురాభిప్రాయం ఇప్పటికి కూడా ఇంకా పల్లెలలో కొనసాగుతుంది. కాబట్టి దాన్ని అంటే వివిధ రకాలుగా అవేర్నెస్ ఇవ్వడం ద్వారానే మనము ఆ యొక్క ఆచారాన్ని, ఆ యొక్క మూఢత్వాన్ని, అదేవిధంగా దానికి తోడు పెద్దగా అయితే మరి కట్నాలు పెరిగిపోతాయి, లేకుంటే ఇంకోటి అనేటువంటి ఆ భావనను కూడా తగ్గించాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. లిటరసీ పెంచాలి, ఉమెన్కి ఎక్కువ చదువు ఇవ్వడము, తర్వాత ఆర్థిక స్వతంత్రత ఇవ్వడము, ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయడము, తర్వాత మహిళలు కూడా ఎక్కడ తక్కువ కాదు అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీస్ని కూడా వాళ్ళ ముంగట పెట్టడము. అక్కడ తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొంత మనం ఉమెన్ గ్రూప్స్ ద్వారా కావచ్చు, లేకుంటే ఆర్థికంగా వేరే రంగాల వైపు మరల్చి ఇది భారం కాదు, అంటే ఆడపిల్లలు ఉండడం అనేది భారం కాదు అనేటువంటి భావాన్ని మనము వాళ్ళలో అవేర్నెస్ ద్వారా పెంచాలి. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో అలాంటి నిర్ణయాలు జరుగుతాయి. వాస్తవంగా ఇప్పటికి కూడా చిన్న పిల్లల పెళ్ళిళ్ళు అవుతున్న క్రమంలో టైం మీద పోయి మన ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, రేపు పెళ్ళనగా ఇవాళ సమాచారం వస్తుంది, ఆపేస్తాం. అప్పుడు వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. దానికంటే ముందు ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి అంటే ఆలోచన రాకుండా అమ్మాయిలను చదివించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేది. ఎందుకంటే చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే చిన్న వయసులో పిల్లలు పుట్టడం మూలంగా శారీరకంగా ఇబ్బందులకు గురవుతారు, మెంటల్గా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండరు. అత్తగారిళ్ళలో వచ్చేటువంటి రకరకాల సమస్యలను ఎదుర్కోలేక మళ్ళీ తల్లిదండ్రుల మీద ఆధారపడి తల్లి కుటుంబానికే మళ్ళీ భారం అవుతారు. వీళ్ళు ఏమనుకుంటారంటే పెళ్లి చేస్తే భారం అయిపోతుందని. కానీ చిన్న వయసులో పెళ్లి చేయడం మూలంగా అమ్మాయిలు శారీరకంగా ఇబ్బంది పడతారు, మానసికంగా కుంగిపోతారు, ఆరోగ్యపరంగా కూడా రకరకాల రుగ్మతలకు లోనవుతారు. ఇవన్నీ కూడా అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ మనం ఇవ్వడం. సీతక్క గారు, రాజకీయ ప్రాతినిధ్యం మహిళలకు అధికంగా వస్తే ఇప్పుడున్న పరిస్థితుల కంటే మనం అనుకుంటున్న 33% మహిళలు నిజంగా చట్టసభల్లో కూర్చుంటే వ్యవస్థలో మార్పు వస్తుందని మీరు నమ్ముతున్నారా? ఎస్, నమ్ముతున్నాము. అయితే మహిళలు కూడా ఇంకా అంటే ఆ మూఢత్వంతో కూడినటువంటి కాకుండా ప్రజాస్వామికయుతంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, అధికారాలు, మహిళలు అంటే కొంతమంది మహిళలుగా మేము ఉన్నప్పటికీ మమ్మల్ని మేము తక్కువ చేసుకొని చూపించినా కూడా
అది మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి రీచ్ కాలేము. ఎందుకంటే మనలోనే ఒక దురాభిప్రాయం ఉందనుకో. కాబట్టి చట్టసభల్లోకి వచ్చేటువంటి వాళ్ళు కూడా చట్టాలపైన కొంత అవగాహన, మహిళలంటే కూడా తోటి మహిళల మీద రెస్పెక్ట్ ఇవ్వడం. కొంతమంది రిజర్వేషన్ ఉన్నప్పటికీ కుటుంబ నేపథ్యాలు, లేకుంటే వాళ్ళ ఆర్థికము, లేకుంటే రకరకాల నేపథ్యాలతో వస్తుంటారు. బట్ ఉమెన్కి ఎంతైతే మనము సపోర్ట్ చేయాలో చేయలేనప్పుడు ఆ సంఖ్య ఎంత ఉన్నా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేనేమంటా అంటే చట్టసభల్లోకి వచ్చే అటువంటి మహిళలు మనం ఎట్లయితే ఉంటున్నామో మనతో పాటు మహిళలందరూ కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగా స్వతంత్రులు అవుతూ రాజకీయ నిర్ణయాధికారంలో కూడా వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉండాలి అనేటువంటి బలమైనటువంటి అభిప్రాయంతో గ్రౌండ్ నుంచి కూడా మనం వాళ్ళను సపోర్ట్ చేయాలి. మరొక చిన్న అనుబంధ ప్రశ్న, ఇప్పటికీ కూడా వ్యవస్థలని మహిళలు ఆశ్రయించినప్పుడు పోలీస్ స్టేషన్లో కావచ్చు, అక్కడ మహిళా సిఐలు ఉన్నప్పటికీ, మహిళా కానిస్టేబుల్స్ ఉన్నప్పటికీ కూడా అన్ని వేళలా వాళ్ళకి కావాల్సినంత గౌరవప్రదమైన స్పందన రావట్లేదు. రాకుండా మీరెందుకు వెళ్ళారు ఆ టైంకి, అక్కడ ఏం చేస్తున్నావు, లేకపోతే చూస్తానులే రాసిచ్చిపో అంటే ఈ రకమైన స్పందన వల్ల ఒక మహిళ ఈవెన్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుకొని రోడ్డు మీద ఏమన్నా జరిగినా కూడా అఘాయిత్యం కానీ ఏమన్నా వెళ్ళి చెప్పుకోవడానికి ఒక న్యూనతకి గురయ్యే పరిస్థితులు ఉన్నాయండి. ఇలా సమూలంగా అసలు వ్యవస్థని తయారు చేయడానికి సంసిద్ధంగా ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఏం చేయబోతోందండి? మీరు అన్నట్టుగా స్టేషన్కి పోయినప్పుడే అక్కడ లేదా ఎక్కడైనా కావచ్చు కౌన్సిలింగ్కి పోయినప్పుడు, అవును మీరెందుకు పోయారు, మీరెందుకు, జనరల్గానే మన నుంచి అది వచ్చే క్వశ్చన్. ఎవరైతే బాధితులు వచ్చి మనకు చెప్తారో అవును మీరెందుకు ఇట్లా చేసారు. కాబట్టి అవతల ఎందుకు అనే దానికంటే మన దారిలో మనం వెళ్తుంటే అది రాత్రైనా పగలైనా అవతలోడు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయడం అది వాళ్ళ దుర్మార్గం. కానీ తప్పని పరిస్థితులలో మన దారిలో మనం రాత్రో పగలో పని మీద వెళ్తే దాడి చేయడం అనేది అది నేరం. కానీ వెళ్ళడం మనది నేరం లాగా ట్రీట్ చేసే పరిస్థితి ఇంకా అంటే మన మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి ఖచ్చితంగా దీని అన్నిటికీ ఏంటంటే అవగాహన అవసరం. సీతక్క గారు, నాతో పాటు నా సహ ప్యానలిస్టులు